తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు వెలుపల ఉన్న శిలాతోరణం వరకు విస్తరించాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న సోమవారం ఒక్కరోజే 70,606 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. అదేవిధంగా 28,415 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 4.39 కోట్లుగా నమోదైంది. ఇక ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కాగా భక్తులు తమ ప్రయాణ ప్రణాళికలో ఈ రద్దీని దృష్టిలో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. శాలిని తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వ దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూ లైన్ లో వెలుపల ఉన్న శిలాతోరణ వరకు కూడా విస్తరించాయి. టోకన్లు లేని భక్తులు స్వామివారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుందని కూడా టీటీడీ అధికారులు కూడా తెలుపుతున్నారు. నిన్న సోమవారం ఒక రోజే 70,606 మంది భక్తులు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అయితే అదేవిధంగా 28,415 మంది భక్తులు కూడా తలినేల సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా మళ్ళీ కూడా ఆదాయం కూడా పెరిగింది. 4.39 కోట్లుగా నమోదైంది. అయితే ఉగాది పర్వదినాన్ని పురుచుకుని మంగళవారానికి కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించే సంగతి తెలిసింది. ఈ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనం టీటీడీ రద్దు చేసింది. ఈ భక్తులతో ప్రయాణాలతో దృష్టిలో ఉంచుకుని అధికారులు కూడా సూచిస్తున్నారు. అయితే మొత్తం మీద క్యూ లైన్లు కూడా నిండిపోయాయి. 18 గంటలు కూడా సమయం పడుతుంది. దర్శన కోసం సుమారు 18 గంటల పాటు దర్శనం వేచి పరిస్థితి ఏర్పడింది. క్యూ లైన్ లో కూడా బయట వరకు కూడా నిండిపోయాయి. షెడ్లు ప్రదేశాల్లో భక్తులు గంటకు తరబడి ఎదురు చూస్తున్నారు. వీకెండ్ ప్రభావ సెలవులు మరియు దేశ నలుమూల నుంచి భారీగా భక్తులు కూడా రావడం వల్ల ఈ రద్దీ ఏర్పడింది కూడా టీటీడీ అధికారులు కూడా చెప్తున్నారు. భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు తగలకుండా కూడా టీటీడీ తాగునీరు, అన్న ప్రసాదం, వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ భక్తులు ముందస్తు ప్రణాళికతో రావాలని కూడా టీటీడీ కూడా చెప్తుంది. అయితే వృద్ధులు, చిన్నపిల్లలతో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. మొత్తం మీద తిరుమలలో రద్దీ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే భక్తులు కూడా చాలా మంది తిరుమలకు కూడా చేరుకున్నారు. 18 గంటల సమయం కూడా పడుతుంది. అయితే ఈ బ్రేక్ దర్శనాలు రద్దు కావడంతోనే సామాన్య కూడా
ఎక్కువ రావడంతో హాలిడేస్ రావడంతో కూడా ఈ భక్తుల దర్శనం కూడా ఏర్పడింది. ఇంకా భక్తులు కూడా వచ్చే సమయం ఏర్పడింది కాబట్టి రద్దీ పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. దానికి తగిన చర్యలు తీసుకొని కూడా దర్శనానికి రావాలని కూడా టీటీడీ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ మధుసూదన్.